ఇంట్లోనే హోటల్ స్టైల్లో రెస్టారెంట్ స్టైల్లో బెండకాయ ఫ్రై ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ఇంట్లోనే మంచిగా పిల్లలకి ఇష్టంగా మనం ఇంట్లోనే తయారు చేసి పెట్టేయచ్చు అన్నమాట. హోటల్స్లలో రెస్టారెంట్లో బెండకాయ ఫ్రై ఎలా చేస్తారో ఇప్పుడు 1/2 kg బెండకాయలు తీసుకున్నాను. నేను ఇవి కట్ చేసి ఫ్రై ఎలా చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. బెండకాయని ఇలా సన్నగా కట్ చేసుకొని మనం ఇంట్లోనే హోటల్లో రెస్టారెంట్ స్టైల్లో బెండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. మిక్సీ జారీ తీసుకొని మనము ఇప్పుడు బెండకాయ ఫ్రైకి కారం రెడీ చేసుకుందాం. వెల్లుల్లి రెబ్బలు మిక్సీ పట్టుకోవడానికి ఇలా పెట్టేసుకోవాలి. కొంచెం జీలకర్ర కూడా వేసేసుకోవాలి. 1 స్పూను కారపొడి, 1/2 స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ కారాన్ని మనం మిక్సీ పట్టుకుంటున్నప్పుడు ఇది మిక్సీ పట్టి ఫస్ట్ పక్కకు పెట్టుకొని అప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఇలా వెల్లుల్లి కారం మిక్సీ పట్టి పెట్టుకున్నాం. ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ముట్టించేద్దాం. స్టవ్ ముట్టించేసుకొని కళాయి పెట్టేసుకున్నాం. మంట సిమ్లో ఉండాలి. తగినంత ఆయిల్ వేసుకుందాం. ఫ్రై కదా ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక 1 కప్పు అన్ని పల్లీలు తీసుకోవాలి. పల్లీలు ఫ్రై చేసుకుందాం. కొంచెం రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. పల్లీలు గోల్డెన్ కలర్ వచ్చేసాయి, తీసేయాలి, మాడిపోతాయి అన్నమాట. మళ్ళీ పల్లీలు ఇలా ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకోండి. అదే ఆయిల్లో కొద్దిగంత కరివేపాకు కూడా ఫ్రై చేసుకోండి. కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది. కరివేపాకు కూడా తీసి ఆ పల్లీలు వేసిన దాంట్లోనే వేసేసుకోండి. ఇలా కరివేపాకు కూడా పల్లీల దాంట్లోనే వేసేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో బెండకాయ ముక్కలు వేసేస్తున్నా. ఇవి ఒకేసారి కూడా ఫ్రై చేసుకోవచ్చు, కానీ ఇలా మనం ఒకేసారి 1/2 kg వేసుకుంటే టైం పడుతుంది. ఇలా అయితే తొందరగా అవుతుంది. నేను 2 times ఫ్రై చేస్తాను అన్నమాట. కట్ చేసిన వాటిలోంచి కొన్ని వేసాను. ఇప్పుడు కొన్ని వేసాను. ఇవి అయిపోయాక మళ్ళీ అవి ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ రెడ్గా అయ్యే వరకు ఉంచొద్దు, మాడిపోతాయి. కొద్దిగా గోల్డ్ కలర్ రాగానే తీసేసుకోవాలి. ఇలా లైట్ కలర్ రాగానే తీసేసుకోవాలి. మరీ రెడ్గా కానివద్దు, అయితే మాడిపోతాయి అన్నమాట. ఇలా ఉన్నప్పుడే తీసేసుకోవాలి మనం. ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బెండకాయ ముక్కలు తీసేసిన ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్లోనే కొంచెం జీలకర్ర వేసుకోవాలి, కొంచెం ఆవాలు, కొంచెం పసుపు. ఇలా కలిపేసుకొని ఇందాక మనం దీంట్లో తీసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ దాంట్లో వేసేద్దాం. ఇప్పుడు దీంట్లో ఇవి వేసేద్దాం. ఇవన్నీ కలుపుకోవాలి. ఇలా పల్లీలు, కరివేపాకు, బెండకాయ ముక్కలు కలిసేలా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని ఉన్నాం కదా ఇందాక, ఈ వెల్లుల్లి కారం వేసేద్దాం. వెల్లుల్లి కారం ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి. వెల్లుల్లి కారం మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి. సింపుల్. చూడండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఈ బెండకాయ ఫ్రై.
మనకి చూడండి ఎలా వచ్చేసిందో. మనం ఇప్పుడు హోటల్కి వెళ్ళి ఆర్డర్ ఇచ్చి తెచ్చుకున్నట్టుగానే ఉంటుంది. ఇలా మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకుంటే బంకగా అనిపించదు అనమాట. బెండకాయ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. పల్లీలు వేస్తాం కనుక పల్లీల కోసమైనా పిల్లలు తినేస్తారు. అయిపోయింది, బెండకాయ ఫ్రై రెడీ. ఈ బెండకాయ ఫ్రై మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చపాతీలో కానీ పూరీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది. మనం ఇంట్లోనే బెండకాయ ఫ్రై ఎలా హోటల్ స్టైల్లో ఇలా రెడీ చేసేసుకోవచ్చు. సూపర్గా వచ్చింది కదండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది.